మేము ఒక ఢిల్లీలోనో ఎక్కడ ఎవరో ఇంటికి వెళ్తే కాలాఘోష్ ఖాయేగా క్యా అని అడిగాడు. కాలాఘోష్ అంటే అర్థం ఏంట్రా అని నన్ను మావాడు అడిగాడు. అంటే కాలాఘోష్ అంటే గేదె మాంసం ఏంటుందిరా, కాలా అంటే గేదె కదా అని చెప్పి ఘోష్ అంటే గొడ్డు మాంసం, కాలాఘోష్ అన్నాడు. అనేటప్పటికి గొడ్డు మాంసం పెట్టేశాడు అని వామిటింగ్ వచ్చింది. కాబట్టి అదేంట్రా ఎంత నాకేం రాలేదు నీకు వచ్చింది ఏంటంటే గొడ్డు మాంసం ఎలా పెట్టేస్తాడు రాయుడు అంటే వాడేమో లేదు తింటారా అని అడిగాను, ఇంతే తప్ప పెట్టలేదు అని. నాకు అది చూసి ఆశ్చర్యపోయింది. ఇది జరిగి ఎప్పుడే 40 ఏళ్ళు అయింది. అటువంటిది మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది, పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసిందని. వెంకటేశ్వర స్వామి కదా, వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు. ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు. ఆ రష్ నేను చూసాను, నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళా ఇక్కడని. అంత జనం, అంత వెంకటేశ్వర స్వామి అంటే దాంట్లో అన్నిసార్లు అనకూడదు. అసలు నిజంగా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది. ఇది అవినీతి కాదుట, హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పన్నిన కుట్రట. హిందూ మతం నాశనం అవటం, నాశనం ఎవడన్నా చేయగలడా దీన్ని? అది కుట్రేంటి, ఎవడ తప్పు చేశాడు వాడిని పట్టుకోవాలి. ఇంకా కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు. ఆ కెమికల్స్కి కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్, మనం టాయిలెట్స్లో వాడే యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని. ఏదో రకంగా ప్రజల్లో ఒక ఎవర్షన్ పుట్టించాలి. తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా తినేవాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందోరా బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్టే. ఇప్పుడు నేను సీఎం గారి ఇంటికి వెళ్తే నాకు కప్పులో టీ ఇచ్చారు. ఆ కప్పు పట్టుకుని ఇది ఏంటనుకుంటున్నారు, ఈ మెటీరియల్ మనం టాయిలెట్స్లో కమోడ్లు వాడతామే, ఆ కమోడ్ మెటీరియల్ తోటి కప్పు తయారు చేసి ఆ కప్పులో ఇచ్చారండి. నిజమే, అది కమోడ్తో పోల్చడం ఏంటి? పింగాణితో అనేక రకాలు తయారవుతాయి, కమోడ్తో పోలుస్తారా ఎవడన్నా? నాకు ఎందుకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇదేంటి ఇలా మాట్లాడు సీఎం గారు? ఎప్పుడు అంత బ్యాలెన్స్ తప్పి మాట్లాడ్డాడు. చాలా కాలం నుంచి ఆయన సీఎంగా చూస్తున్నాం కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఎంత అందులో టాయిలెట్లు కడిగే వాటిని తీసుకొచ్చి కలిపారని. ఇది బ్లాస్ఫమీ అవుతుంది. బ్లాస్ఫమీ అంటే దైవద్రోహం. దయచేసి ఇలాంటి పనులు వద్దు. మీకు రాజకీయంగా ఖర్చు ఉంటే రాజకీయ ఖర్చు తీర్చుకోండి, కేసులు పెట్టండి, మీ చేతిలో పవర్ ఉంది. ఎవరైనా ఇదేంటి వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామిని అన్పాపులర్ ఎందుకంటే జగన్ క్రిస్టియనేనా? జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి యాంటీ అయిపోయారా? అసలు ఏ స్ట్రాటజీ మీద వెళ్తారు? బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా మాట్లాడాల. బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా మాది హిందూ పార్టీ అని చెప్పుకున్నా సరే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ లెవెల్లో మాట్లాడరు. మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించండి, ఇది కరెక్ట్ కాదు.